హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం జనరేటర్ కోసం తెలుసుకుందాం. జనరేటర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, లోపల ఉండే పార్ట్స్ ఏంటి, దాని పవర్ని ఎలా కొలుస్తారు. దీనికన్నా ముందు మనందరికీ తెలిసిన ఫేమస్ సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ చేంజ్డ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. దీని గురించి తెలుసుకుందాం. శక్తిని మనం సృష్టించలేము, అలా అని నాశనం చేయలేము. దాన్ని ఒక్క స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్లోకి మార్చగలం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీ మన కరెంట్ని ఒక లైట్కి ఇస్తే అది ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో అలాగే సోలార్ ప్యానల్లో చూసుకుంటే, సోలార్ ప్యానల్ని మన లైట్ ఎనర్జీ కనుక ఇస్తే అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఫిజిక్స్ ఏం చెప్తుంది అంటే, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. సో ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అనదర్ రియాక్షన్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకునే ప్రతి ఒక్క మిషన్ పనిచేస్తుంది. కమింగ్ టు అవర్ టాపిక్, జనరేటర్ ఫార్ములా అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జనరేటర్ బేసిక్గా మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇంకా డీప్గా చెప్పుకోవాలనుకుంటే, కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. జనరేటర్లో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఇంజిన్, రెండు ఆల్టర్నేటర్. ఇంజిన్ ఏం పని చేస్తుంది, ఇంజిన్ తాలూకు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, కెమికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ రొటేటింగ్ మెకానికల్ ఎనర్జీ అనేది త్రూ ఒక సాఫ్ట్ ద్వారా ఆల్టర్నేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆల్టర్నేటర్ తాలూకు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఆల్టర్నేటర్ యొక్క బేసిక్ ఫంక్షన్. ఆల్టర్నేటర్ అవుట్పుట్ అనేది బేసిక్గా టూ టైప్స్ ఉంటుంది. ఒకటి ఏసీ పవర్, రెండు డీసీ పవర్. ముందుగా ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఏసీ డీసీ డిఫరెన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, అది రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. ఆల్టర్నేటర్ అవుట్పుట్ మన ఏసీ, మ్యాక్సిమం అందరూ యూజ్ చేసేది ఏసీ కాబట్టి, సో ఆల్టర్నేటర్ అవుట్పుట్ అనేది ఏసీ వస్తుంది. ఏసీ అనేది మళ్ళీ టూ టైప్స్లో ఉంటుంది. ఒకటి సింగిల్ ఫేస్, రెండు త్రీ ఫేస్. డీసీ జనరేటర్స్ అనేది చాలా రేర్. ఏసీ జనరేటర్ కోసం చెప్పుకుందాం. ఇక నెక్స్ట్ మనం జనరేటర్ పవర్ని ఎలా కొలుస్తాము. జనరేటర్ పవర్ని మనం కేవీఏలో కొలుస్తాం. కేవీఏ అనగా కిలో వోల్ట్స్ యాంపియర్. జనరేటర్ని కేవీఏలో ఎందుకు కొలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం దేన్ని కొలవాలనుకుంటున్నాం, జనరేటర్ తాలూకా పవర్ని. సో పవర్ ఫార్ములా ఏంటి, వోల్టేజ్ ఇంటూ కరెంట్. కరెంట్ని మనం దేంట్లో మెజర్ చేస్తాం, యాంపియర్. సో పవర్ ఈజ్ ఈక్వల్ వోల్టేజ్ ఇంటూ యాంపియర్. సో విఏ. మనకు జనరేటర్ అనేది బేసిక్గా 1 కిలోవాట్, 2 కిలోవాట్, 5, 10, 15 అప్ టు 1000, 1500. సో అలా చాలా స్టేజ్ వరకు వెళ్తాయి. సో మనకు బేసిక్గా స్టార్ట్ అయ్యేది 1 కిలోవాట్ నుంచి. సో అందుకనే కేవీఏలో మెజర్ చేస్తారు. సో పవర్ కావాలి కాబట్టి వోల్ట్స్ని వోల్టేజ్లో కొలుస్తారు, కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తారు. సో అందుకనే జనరేటర్ని కేవీఏలో మెన్షన్ చేస్తారు. ఈ కేవీఏ అనేది ఒక్కో జనరేటర్కి ఒక్కోలా ఉంటుంది. సో ఆల్టర్నేటర్ అవుట్పుట్ బట్టి కేవీఏ చేంజ్ అవుతుంది. కేవీఏ పెరిగే కొద్దీ జనరేటర్ తాలూకా లోడ్ పెరుగుతుంది. ఇది బేసిక్గా జనరేటర్ కోసం. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.